రాజకీయాలంటే మొదటి నుంచి నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. కానీ నాకు సడన్గా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం కాదు, పరిస్థితి అలా వచ్చింది. నేను హైదరాబాదులో మొట్టమొదట ఇక్కడికి చెన్నై నుంచి షిఫ్ట్ చేసుకొని సెటిల్ అయినప్పుడే చెన్నారెడ్డి గారు, అంజయ్య గారు వీళ్ళందరూ కూడా నన్ను రాజకీయాల్లోకి లాగాలని చాలా ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక నేను స్తబ్దతగా కూర్చోలే. ఎప్పుడు ఈ రంగస్థల కళాకారులనే వాళ్ళకేదో సహాయం చేయడం, గవర్నమెంట్ నుంచి ఇళ్ళ పట్టాలు ఇప్పించడం, పెన్షన్స్ ఇప్పించడం. సో అలా కళాకారులతో, ముఖ్యంగా ఈ రంగస్థల కళాకారులు, జానపద కళాకారులు, సో వాళ్ళతో ఈ యాక్టివిటీస్లో అంజయ్య గారిని సెమినార్స్కి పిలిచాను. భవనం వెంకటరామరెడ్డి గారు, చెన్నారెడ్డి గారు ఆల్ ది వే రాజమండ్రికి వచ్చాను సెమినార్కి. అట్లాగా ఈ యాక్టివిటీస్ అన్నీ దాదాపు ఒక 10-15 ఏళ్ళ వరకు కేవలం కళాకారులకే నా సేవ పరిమితం చేశాను. అప్పుడు చెన్నారెడ్డి గారు అడిగారు, అమ్మ మీరు ఇంత యాక్టివ్గా మీ సేవ కేవలం కళాకారులకేనా, మరి రాజకీయాల్లోకి రారా మీరు, మీలాంటి వారు రావాలి అని అడిగారు. అడిగితే నేను చెప్పాను, నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదండి, పైగా దాని గురించి పెద్ద నాలెడ్జ్ కూడా లేదు అని చెప్పడం జరిగింది. సో అలాగా నాకు రాజకీయాల ఆఫర్స్, ఈ యాక్టివిటీస్ చూసి చెన్నారెడ్డి గారు నాకు డైరెక్ట్గా టికెట్ ఆఫర్ చేశారు. ఏమి, ఎవరికి? దుగ్గిరాల నుంచి నా గురువు గారు కొంగర జగ్గయ్య గారి మీద, నాకేమో ఆయన రెడ్డి కాంగ్రెస్కి, నేనేమో ఇందిరా కాంగ్రెస్కి. అమ్మ మీరు ఇంకా రాజకీయాల్లోకి దూకాలి, మీ సేవ కేవలం కళాకారులకే కాదు ప్రజలందరికీ కావాలి అని ఫోర్స్ చేశారు. అంటే అప్పుడు కూడా చెప్పాను, సార్ నాకు తెలియదు అని బాగా వద్దని చెప్పేశారు. తర్వాత అంజయ్య గారు ఒక ప్రయత్నం చేశారు. ఆయన కూడా, ఏమ్మా ఎంతసేపు మీరు కళాకారులకైనా, ప్రజలకి రండి, ప్రజలు మీరంటే ఎంతో ఇష్టం, రండి. ఆయన కూడా వద్దని చెప్పారు. సరే ఇట్లా ఇక్కడికి వచ్చిన తర్వాత 86 వరకు 72లో వచ్చాను, సెటిల్ అయ్యా. అప్పటి నుంచి మొత్తానికి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరూ లాగాలని చూశారు. కానీ ఎందుకు నాకు వద్దనిపించి మా వారిని సలహా వద్దని చెప్పారు. తర్వాత ఈ యాక్టివిటీస్ అన్నీ ఇందిరాగాంధీ గారి దృష్టికి వెళ్ళాయి. ఎందుకంటే ఒకసారి మా సెమినార్కి బుక్స్ వేస్తాం కదా, సావనీలు, అందులో ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మాకు మెసేజ్ పంపించారు, శుభాకాంక్ష. సో అవన్నీ యాక్టివిటీస్ తెలుగుకి. అది కాకుండా మామూలుగా మా సినిమాలు నేషనల్ అవార్డ్స్ వస్తాయి కదా మాకు, అప్పుడు చాలా వరకు ఢిల్లీకి వెళ్ళడం, ఫ్రీక్వెంట్గా కలవడం ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి అప్పుడు ఇక్కడ 86 కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ మాయమైపోయింది, తెలుగుదేశం వచ్చేసింది. ఎన్టీఆర్ గారు మరి ముఖ్యమంత్రి అయిపోయారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని రీకాన్స్టిట్యూట్ చేస్తూ ఈ
కాంగ్రెస్ పార్టీని. అప్పుడు కోన గారు, ప్రభాకర్ రావు గారు ఎప్పుడు ఎక్కువగా ఇందిరాగాంధీ గారి దగ్గర ఢిల్లీలో ఆర్కే థావన్ను, పోతేదారు, ఈయన కోన గారు ముగ్గురు ఢిల్లీలో మేడం దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకునేవాడు. అప్పుడు ఇందిరాగాంధీ అడిగారట కోన గారు, ఏమని, మనకు కూడా ఒక సినిమా గ్లామర్ కావాలి, అది తట్టుకోవాలి అంటే, కాబట్టి ఎవరైనా సినిమా వాళ్ళలో లేడీస్ కానీ జెంట్స్ కానీ డైనమిక్గా ఎన్టీఆర్ని ఢీకొట్టేంత సాహసంగా ఉండేవాళ్ళు కావాలి, ఎవరున్నారు చెప్పమని కోన గారిని అడిగారు. అడిగితే ఉన్నారు అక్కడ డైనమిక్ లేడీ ఉంది జమున అని చెప్పి, ఆమెను వేస్తే బాగుంటుంది అని చెప్పి కోన గారు చెప్పారు. చెప్తే అప్పుడు నాకు ఆగస్టు 15కి రాజశేఖర రెడ్డి గారు ప్రెసిడెంట్గా అనౌన్స్ చేశారు, మిగతా కమిటీ వేయాలి, 15కి వేస్తారు. సో 11కి నాకు ఫోన్ చేశారు ఢిల్లీ నుంచి. చేసి కోన గారు మాట్లాడి, అమ్మాయి ఇట్లాగా మేడం అడిగారు, మంచి డైనమిక్ పార్టీకి వర్క్ చేసేవాళ్ళు కావాలి అని, నీ పేరు చెప్పాను అన్నారు. అయ్య బాబోయ్, నాకు ఎన్నాళ్ళు 5-6 ఏళ్ళ నుంచి తప్పించుకుంటూ వచ్చా, మళ్ళీ ఇదేంట్రా బాబు మనకు అనుకోని, డాడీ నీకు తెలుసు కదా, నేను డాడీ అంటాను, నీకు తెలుసు కదా నేను అంత రాజకీయాల్లోకి రావాలని ఇంట్రెస్ట్ లేదు అంటే, లేదమ్మాయి నీ పేరు చెప్పాను, ఇందిరాగాంధీ గారు ఎస్ అని చెప్పారు, కాబట్టి నువ్వు ఇంకా దూకాల్సిందే అంటే, సరే డాడీ నాకు ఒక 2 days టైం ఇవ్వండి. కాదమ్మాయి 15కి అనౌన్స్ చేయాలి అంటే, ఇవాళ 11th కదా, 13th మార్నింగ్ ఫోన్ చేయండి అంటే, సరే ఈ లోపల మా వారిని అడిగారు, ఏంటి నేను మా వారిని డాలీ అని పిలుస్తా, డాలీ పెళ్ళైతే నుంచి అంతే. సో అడిగి మా వారిని అడిగితే ఆయన అన్నారు, నీకెందుకు చెప్పు, నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతావు, నువ్వు ఫిట్ అవ్వవు రాజకీయాల్లో, నీకు సరైంది ఈ కళాకారుల సేవ చేసుకో, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ ఆనందం చూసి నువ్వు ఆనందంగా ఉన్నావు, ఇది చూసుకో అన్నారు. కానీ మా వాడిని నేనే కన్విన్స్ చేశాను, ఎందుకంటే అడగడానికి మరి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ దగ్గర నుంచి పిలుపు వచ్చింది అంటే అది ఎంతో గర్వం కదా మనకు, పిలుస్తున్నారు వాళ్ళు రమ్మని, మనంగా ఏం దూరడం లేదు కదా. అందులో ఇందిరాగాంధీ అంటే నాకు చాలా ఇష్టం, దానికి కారణం అంత డైనమిక్ లీడర్ని ప్రపంచంలో ఎక్కడా చూడం, స్త్రీలలో అంత డైనమిజం ఉన్నట్టు. అందుకని అందులో అదొక కారణం, ఇందిరమ్మ అంటే ఇష్టం. రెండోది ఇంకోటి ఏంటంటే, ఆ స్వాతంత్రోద్యమ చరిత్ర చిన్నప్పుడు 40 ఏళ్ళలో స్వాతంత్ర పోరాటం ఎలా జరిగింది, ఆఖరికి గ్రామ స్థాయి నుంచి మహాత్మా గాంధీ, ముఖ్యంగా ఇన్స్పిరేషన్ ఏంటి అంటే, అప్పుడు మహాత్మా గాంధీ మొత్తం దేశమంతా తిరుగుతున్నారు. ఆ టైంలో దుగ్గిరాలకి తెనాలికి మధ్యలో మహాత్మా గాంధీ ట్రైన్ ఆగుతుంది. సో ఇంకా మేమంతా చిన్నప్పటి నుంచి దేశభక్తులం, ఎందుకంటే మా అమ్మగారు కూడా ఫ్రీడమ్ ఫైటర్, ఆవిడ ఖద్దరు కట్టి కౌసల్యాదేవి, నిప్పాణి కౌసల్యాదేవి, ఆమె హరికథ ఆర్టిస్టు,
మరి స్వాతంత్రోద్యమ చరిత్ర ఆవిడే హరికథగా రాసుకొని కథలు చెప్పేది. అంత చరిత్ర ఉంది మా అమ్మగారికి. సో మా అమ్మగారు కూడా ఆమె భలే మంచి సిల్క్ చీరలండి, అవేవో ఇంపోర్టెడ్వి, పూసలు గీసలు అన్నీ కూర్చి ఆ చీరలు చాలా కాస్ట్లీ ఆ రోజుల్లో, ఇంపోర్టెడ్. అవి కట్టేది. ఎప్పుడైతే మహాత్మా గాంధీ పిలుపు విన్నదో ఆ చీరలన్నీ రోడ్డు మీద వేసి కాల్చేసి కద్దరు కట్టింది. సో ఇవన్నీ నా చిన్న బుర్ర మీద కొంత పని చేశాను. ఓహో, ఇవన్నీ చేయాలి కాబోలు మనం. అది ఎంత దూరం వెళ్ళిందంటే ఇంకా మనకి స్వతంత్రం రాలే. మా అన్ని స్కూళ్ళల్లో మరి జార్జి బ్రిటిష్ సో ఆయన ఫోటో ఉండేది. ఎవరు చూడకుండా కుర్చీ వేసుకొని ఆ ఫోటో తీసేది. నేను మాస్టర్ తెలిసి ఎవరు తీశారు అంటే జోబులో తీసింది. రెండు బాధారు చిన్న వయసులో. తర్వాత అట్లాగా ఆ పసితనంలోనే నాకు కొంత ఈ స్వాతంత్రోద్యమ చరిత్ర కానివ్వండి, అలాగే మహాత్మా గాంధీ ప్రభావం బాగా ఉంది. మహాత్మా గాంధీ తెనాలి మధ్యలో వచ్చారు. తెనాలికి దుగ్గురాలకి మధ్యలో ఆయన ఉద్యమం నడుపుతున్నప్పుడు సరే మా ఊరి నుంచి అందరం రెండెట్ల బండి కట్టుకొని మహాత్ముని చూడడానికి ఒక 5-6 మంది ఎడ్ల బండిలో తెల్లవారుజామున 3 గంటలకి బయలుదేరాం. నాకు అప్పుడు 9 ఏళ్ళు ఉంటాయన్న, 9-10 ఏళ్ళు ఉండొచ్చు. సో అక్కడ వెళ్ళాము. విపరీతమైన జనం. స్టేషన్లో ట్రైన్ ఆగింది. మహాత్మా గాంధీ 3rd క్లాస్ నుంచి ఆయనకి రైలు నుంచి ఒక ప్లాట్ఫామ్లా వేశారు. సో గాంధీ గారు బయటకు వచ్చారు. నేను చిన్నదాన్ని, ఈ మహాజనంలో నాకు కనిపించదు. మా నాన్నగారు ఏం చేశారు, నాన్న కనిపించడం లేదు గాంధీ తాత అంట అంటే రా అని చెప్పి భుజం మీదకి ఎక్కించుకున్నారు. అప్పుడు బాగా కనిపించారు గాంధీ గారు. ఆ ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు. అదొక అంత చిన్నతనంలో మరపు రాని ఒక దృశ్యం. అప్పుడే తెల్లవారుతా ఉందండి. ఆ బంగారు కిరణాలు ఆయన బయటకు వస్తుంటే ఆ కిరణాల్లో బంగారంలాగా మెరిసిపోయారు. అలా బయటకు వచ్చారు. ఆవేళ ఆయనకి మౌన వ్రతం. సో బయటకు వచ్చి అందరికీ నమస్కారం పెట్టారు. ఏమీ జనం, ఏమీ జనం. మహాత్మా గాంధీకి జయ, మహాత్మా గాంధీకి జయ అని చెప్పి దగ్గరెళ్ళిపోయింది లక్షలాది మంది. సో ఆ దృశ్యం మాత్రం గుర్తుండిపోయింది. అందరు అరుస్తుంటే నేను కూడా గాంధీ తాతకు జై, గాంధీ తాతకు జై అని. సో అట్లాగా మహాత్మా గాంధీని అతి పిన్న వయసులో చూడటం, స్వాతంత్రం ఎలా వచ్చింది. అలాగే భగత్ సింగ్ని ఉరి తీశారు. మా అమ్మగారు చెప్పాను కదా, ఆమె పెద్ద దేశభక్తురాలు. అది మా అమ్మగారు సడన్గా ఏడుస్తున్నారు. అయ్యో భగత్ సింగ్ని ఉరి తీసేశారు, భగత్ సింగ్ ఎవరో నాకు తెలియదు. అమ్మ ఏడుస్తుంటే నేను ఏడ్చేశాను. ఏంటమ్మా అంటే, అమ్మా భగత్ సింగ్ని ఉరి తీశారమ్మా ఈ బ్రిటిష్ వాళ్ళు అని. అప్పుడు కొద్దిగా భగత్ సింగ్ ఎవరు అనేది అప్పుడు తెలిసింది. అట్లాగా కొంత పసితనంలో దేశభక్తి అనేది మరి బహుశా నాలో అప్పటి నుంచే ఉంది కాబోలు. అందుకనే మరి ఇందిరా గాంధీ గారు లాంటి మహానాయకురాలు పిలుస్తూనే తక్కువని ఒప్పుకున్నాను అన్నమాట.
అప్పుడు కోనా గారు ఫోన్ చేసి 13th ఫోన్ చేయమన్నా కదా, ఆయన ఢిల్లీ నుంచి మళ్ళీ చేశారు. ఏమ్మా ఏంటి, మా వారు వద్దన్నారు. వద్దంటే లేదండి మనకు చిన్నప్పటి నుంచి మొత్తం కుటుంబం కాంగ్రెస్ పార్టీనే కదా, కాబట్టి అందులో ఇందిరాగాంధీ రమ్మంటే రాకుండా పోవడం అనేది ఎక్కడ సమంజసం కాదు. అదృష్టం ఎంతమందికి వస్తుంది, నేను వెళితే బాగుంటుంది అని. సరే ఆఖరికి మా వారు సరే చేరుగానే ఊరికే అన్నీ నెత్తని పూసుకోవద్దు, జాగ్రత్తగా ఉండు, ఇవి డైరెక్ట్ రాజకీయాల్లోకి రావడం అంటే. అప్పుడు సరే 14th మార్నింగ్ తర్వాత కోనా గారు ఫోన్ చేశారు. చేస్తే డాడీ ఏ అల్లుడు గారు ఒప్పుకున్నారు, ఒప్పించాను, కానీ నాకు సరైన గౌరవప్రదంగా ఉండాలి అని చెప్పాడు. అమ్మాయి ఏంటనుకుంటున్నావా, నిన్ను ఎగ్జిక్యూటివ్ కమిటీలో వేశారు, మేడంకి చెప్పాను నేను అంటే. సరే ఓకే అయింది. 15th మార్నింగ్ అనౌన్స్ చేశారు. రాజశేఖర రెడ్డి గారు ప్రెసిడెంట్, మొత్తం ఎగ్జిక్యూటివ్ కమిటీ పేర్లు వేశారు. వేస్తే ఏమిటండి హేమాహేమీలు, స్టాల్వర్డ్స్, విజయభాస్కర్ రెడ్డి గారు, జలగం వెంగళరావు గారు, కోన ప్రభాకరరావు గారు, ఎంతమంది మహానాయకులు ఉన్నారు ఎగ్జిక్యూటివ్ కమిటీ. వాళ్ళ మధ్య లింగుమని నేను. సరే మీటింగ్ 15th మార్నింగ్ గాంధీ భవన్కి వెళ్ళాను. వెళ్తూనే ఈ స్టాల్వర్డ్స్ అంతా కూర్చున్నారు, పెద్దవాళ్ళు, అందరికీ నమస్కారం పెట్టాను. తర్వాత అందరూ మాట్లాడారు. రాజశేఖర రెడ్డి గారు మీరు కూడా మాట్లాడండి అమ్మా అన్నారు. సరే వినయంగా అందరికీ నమస్కారాలు పెట్టి, నాకేం పెద్ద రాజకీయాలు తెలీదు, అయినా కాస్త రాజకీయ స్వాతంత్రోద్యమ చరిత్ర తెలిసిన వ్యక్తిగా పసితనంలో ఆ ప్రభావం ఉంది కాబట్టి, ఇందిరాగాంధీ గారు అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. నా సేవ పార్టీ కోసం ప్రాణాలైనా ఇస్తాను, నా సేవని ఎలా ఉపయోగిస్తారో పార్టీకి ఉపయోగించాలి అని చెప్పి మాట్లాడి కూర్చున్నాను. ఇక అంతేనండి. ఒక 1 వీక్ లోపల బై ఎలక్షన్ వచ్చింది. నవంబర్. ముకుందరెడ్డి కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ కరీంనగర్ పెద్దపల్లి ఫస్ట్ టైం ఇక రాజశేఖర రెడ్డి గారు ఫోన్ చేసి, అమ్మ మనకి ఛాలెంజింగ్, మీరు వెళ్ళాలి, ముకుందరెడ్డి గారికి క్యాన్వాస్ చేయాలి అంటే, అయ్యో తప్పకుండా అండి అన్నాను. పాపం ముకుందరెడ్డి గారు ఎంత మంచివాడంటే, ఆయన పర్సనల్గా ఇంటికి వచ్చారు. వచ్చి అమ్మ మీరు అప్పుడు తెలుగుదేశం ఆయనకి అపోజిషన్లో చాలా స్ట్రాంగ్ అని ఇంటికి వచ్చి, అమ్మ మీరు తప్పకుండా నాకు 5 రోజులు క్యాన్వాస్ చేయాలి. అయ్యో తప్పకుండా. ఈ లోపల ఏమైంది, 1-2 ప్లేసెస్లో కాంగ్రెస్ పార్టీ మీటింగులు నేను వెళ్ళాను. అక్కడ బాగా హౌ వి గాట్ ది ఇండిపెండెన్స్, ఎలా వచ్చింది, అలాగే నెహ్రూ గారి చరిత్ర, ఇందిరాగాంధీ గారి చరిత్ర, ఇవాళ ఏం జరుగుతోంది, అక్కడి నుంచి తెలుగుదేశాన్ని విమర్శించేదాన్ని. నేను మాట్లాడేటప్పుడు రామారావు గారిని విమర్శించిన వ్యక్తిగతంగా కాదు, ఎంతసేపు పాలసీ పరంగా
ఆయన విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు ఎలా ఉన్నాయి, ఆయన వాగ్దానం చేసిందేమిటి, జరుగుతున్నదేమిటి అని ఇట్లా జనాన్ని పబ్లిక్ ముందు నా చేతుల్లో తీసుకున్నది. ఎట్లా మీరే కదా రామారావు గారు అంటే నాకు ఇష్టమే, ఆయన పక్కన 20 పిక్చర్లు చేశాను, మీకెంత అభిమానమో నాకు అంతే అభిమానం. ఆయన అంటే విపరీతమైన గౌరవం రామారావు గారు అంటే. ఎందుకంటే ఆయన పట్ల నాకు ఇప్పటికీ ఎప్పటికీ అభిమానం, గౌరవం ఉంది. ఎందుకంటే నాకు సుబ్బరామరెడ్డి 78లో నిజాం గ్రౌండ్స్లో నాకు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేశారు, చాలా గ్రాండ్గా చేశారు. అప్పుడు చెన్నారెడ్డి గారు, అక్కడ బాంబే నుంచి ఎంఎంఆర్ని, ఎన్టీ రామారావు గారు అందరూ వచ్చారు. సో అందుకని చెప్పి నాకు అట్లాంటి సభలో నేను మా వారికి తప్పనిచ్చి ఎవరికి పాదాభివందనం చేయాలి. అట్లాంటిది రామారావుకి ప్రజా సమక్షంలో 1,00,000 మంది వచ్చారు, నిండిపోయారు. ఆ సందర్భంలో ఒక్కరి ఎన్టీఆర్కే నేను మా భర్తకి తప్పనిచ్చి ఎవరికి జమున పాదాభివందనం చేయాలి. అలాంటిది నా అభిమానం నటులు ఒక్క ఎన్టీఆర్ గారికి మాత్రం పాదాభివందనం చేసింది ఈ జమున. అనేటప్పటికీ ఓ పబ్లిక్ మొత్తం విసిల్స్, క్లాప్స్. సో దాంతో వాళ్ళు ఆనందపడిపోయి నా గ్రిప్లోకి వచ్చేసేవాళ్ళు. ఇష్టం అసలు కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది లేదు రాష్ట్రంలో అన్న దీంట్లో ముకుందరెడ్డి 3,800, నియర్లీ 4,000 మెజారిటీతో గెలిచాడు. ఏమి తిరిగానండి ఆ ముకుందరెడ్డి గారి కోసం. తెల్లవారి 3 గంటల వరకు తిరగడమే ఆ దీపుల మీద. ఇంకా విచిత్రం ఏంటంటే 6 గంటలకి ఒక గ్రామానికి వెళ్ళాలి. వీళ్ళు తప్పెట్లు కొట్టి కాంగ్రెస్ కార్యకర్తలు, ఊళ్ళో పెద్దలు, జమున గారు వస్తున్నారు 6 గంటలకి. 6 గంటలకి పాపం అందులో నవంబర్, డిసెంబర్ కదా, తెల్లవారు చలి, అంత కోతలు. సరే అక్కడి నుంచి సాయంత్రం 6 అంటే ఆ గ్రామానికి తెల్లవారు 3 గంటలకు వెళ్ళేది. ఎందుకు దారి పొడుగున్న జనమే చేతుల్లో కొడవళ్ళు పెట్టుకొని అమ్మో జమునమ్మ అట్లా జీపాపమ్మ నిన్ను చూడాలని ఎక్కడ ఉంటే నువ్వు పోతావేంటి, మళ్ళీ ఎండ ఆడిపోతా ఉంది, ఆగండమ్మా చెట్టు కిందకి వస్తాను, రండి రండి. ఇక్కడ ముకుందరెడ్డి గారు, మేడం ఆగండి, అయ్యో ఆవిడికి చెయ్యలేదండి, పోతుంది నాకు. ఒక విధంగా ఫన్నీగాను ఉండేది, ఆనందం కొంత కష్టం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.